పక్కన బాలయ్య బాబు డాన్స్, మరొక పక్కన విశ్వక్ సేన్ మాత్రం స్మోకింగ్ చేస్తూ కనిపించాడు. సో ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో క్లిప్ కానీ అదేవిధంగా ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో చాలా మంది కూడా షేర్ చేస్తున్నారు. ఎందుకంటే యూత్లో మంచి క్రేజ్ ఉన్న హీరో విశ్వక్ సేన్. ఎందుకంటే ఆయన చేసే సినిమాలన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ చాలామంది యంగ్ జనరేషన్ హీరోస్ ఉన్నప్పటికీ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అదేవిధంగా అంటే రామ్ చరణ్ కానీ ఇంతమంది ఉన్నప్పటికీ వాళ్ళు చేసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లో అందరికీ నచ్చే విధంగా చాలా అద్భుతంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సపరేట్ జోన్లో మాత్రం ఇక్కడ విశ్వక్ సేన్ చాలా మంచి, అంటే ఆయన చేసే సినిమాలన్నీ కూడా ఓన్లీ లోకల్ పీపుల్కి నచ్చే విధంగా, వాళ్ళు డైలీ లైఫ్లో ఏ విధంగా ఉంటారు, వాళ్ళ లైఫ్ని ఏ విధంగా లీడ్ చేస్తారు, అంటే సాధారణ వ్యక్తి ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఒక మెకానిక్ లవ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఇట్లా రకరకాలుగా ఓన్లీ లోకల్ పీపుల్కి నచ్చే విధంగా మంచి మంచి కథలు చేస్తూ ఇప్పటికే మంచి స్టార్డమ్ని అయితే సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా తెలుగు పీపుల్కి మాత్రం, ముఖ్యంగా హైదరాబాద్ పీపుల్కి ఎక్కువగా అట్రాక్ట్ ఉన్న వ్యక్తి ఎవరంటే విశ్వక్ సేన్ అని చెప్పుకోవచ్చు. ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఆయన లాంగ్వేజ్ కావచ్చు, అన్నీ కూడా తెలంగాణ ప్రజల్ని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. సో ప్రజెంట్ ఆయనకు సంబంధించి ఎప్పుడు కూడా ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉంటాడు. అంటే అప్పట్లో మనం చూసుకుంటే కొన్ని స్టేజ్లో కూడా ఆయన మాట్లాడిన మాటలు కూడా చాలా వివాదంగా మారిపోయాయి. అదేవిధంగా కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా నాకు 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవాలనిపిస్తుంది అనే విధంగా చెప్పిన మాటలు కానీ, ఈ విధంగా ఏదో ఒక క్రమంలో మాత్రం ఆయన వివాదాల్లోనే నిలుస్తూనే ఉంటాడు. సో రీసెంట్గా డాకు మహారాజ్కి సంబంధించిన ఒక పార్టీలో మనం చూసుకుంటే శ్రద్ధా శ్రీనాథ్ వెనకాల ఇక్కడ విశ్వక్ సేన్ మాత్రం స్మోకింగ్ చేస్తూ కనిపించాడు. అదే పార్టీలో ఇంకొక వైపు మాత్రం బాలయ్య బాబు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. బాలకృష్ణకి చాలా మంచి నేను ఫ్యాన్ అనే విధంగా ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆయన ప్రతి ఒక్క సినిమాని కూడా విశ్వక్ సేన్ చూడడం కానీ, ఆ పార్టీని ఎంజాయ్ చేయడం కానీ, ఆ సినిమా సక్సెస్ని ఎంజాయ్ చేయడం కానీ అవన్నీ చేస్తూనే ఉంటాడు. కానీ తన అభిమాన హీరో, అది కూడా ఒక పెద్ద సీనియర్ నటుడు, తన సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్లో ఒక పక్కన డ్యాన్స్ చేస్తుంటే ఈయన మాత్రం ఏమి పట్టించుకునే విధంగా ఒక హీరోయిన్ వెనకాల ఉండి, శ్రద్ధా శ్రీనాథ్ వెనకాల ఉండి స్మోకింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది కూడా ఈ వీడియోస్ని, ఫొటోస్ మాత్రం వైరల్ చేస్తూ ఉన్నారు. సో మరి ఈ దాని గురించి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్